విద్యార్థిని తండ్రిపై ప్రిన్సిపల్ చేయి చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో చోటు చేసుకుంది. బుజ్జిరెడ్డి అనే వ్యక్తి తన కూతుర్ని ఉప్పలపాడులోని ప్రైవేట్ లిమిటెడ్ ఏంజల్ పాఠశాలలో చదివిస్తున్నాడు. అయితే ఫీజు చెల్లించేందుకు వెళ్లిన తండ్రి చదువుపై ప్రిన్సిపల్ ను అడిగాడు. దీంతో ప్రిన్సిపల్ బుజ్జిరెడ్డితో దురుసుగా ప్రవర్తించి బయటకు నెట్టేయడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. అనంతరం పాఠశాల సిబ్బందితో కలిసి ప్రిన్సిపల్ బుజ్జిరెడ్డిని ఓ రూమ్ లో బంధించి దాడి చేశాడు. పాప తండ్రి అక్కడి నుంచి పరారై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మా పాప శ్రీ లిటిల్ ఏంజల్ స్కూల్ ఉప్పలపాడులో చదువుతుందండి. ప్రైవేట్ స్కూల్లో 6 years నుంచి అక్కడే చదువుతుంది. అయితే నేను బుక్స్ ఫీజు కట్టేదానికి పోయానండి. పోయి బుక్స్ ఫీజు కట్టిన తర్వాత మా పాప కొద్దిగా మ్యాథ్స్లో వీక్గా ఉంది, మీరు చెప్పండి అని మ్యాథ్స్ మిస్ చెప్పండి అని అతను మేము చెప్పేది ఇంటేను, మీరు వచ్చినప్పుడే డబ్బులు కట్టినప్పుడే అడుగుతారు, మిగతా అప్పుడు అడగరు అని చెప్పన్నాడు. మాకేం పని ఉంటుంది సార్ అని చెప్పాము, మామూలుగా రోజు వచ్చేదానికి. అయితే ఆయన మేము చెప్పేది ఇంతేనా, కావాలంటే మీరు యాడని చేర్పించుకున్నాను. సరే సార్ అట్లా చేర్పించుకుంటాము, మా టీసీ ఇవ్వండి అని చెప్పేసి నేను వచ్చేస్తున్నాను. వచ్చే టైంలో అతను నువ్వు రూల్స్ డబ్బులు కట్టేది తెలియదు కానీ రూల్స్ మాట్లాడతావు అని చెప్పి చేంజ్ చేసుకున్నాడు సార్. చంప మీద కొట్టాడు. కొట్టంగానే అతను మా కొడుకున్నాడు, చిన్న అబ్బాయి, చదువుకున్న అబ్బాయి, ఎందుకు కొడుతున్నాడు సార్ అని పక్కకు తోశాడు. ఆ అబ్బాయిని కూడా కొట్టారు. ఆ అబ్బాయిని కొట్టేసరికి నేను ఇద్దరు తోసుకోవడంలో బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్ యాజమాన్యం అంతా కలిపి లోపలికి 20 మంది తీసుకుపోయి రూమ్ లో కొట్టారు సార్.